హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదొక ఓల్డ్ రెసిపీ అండి. కార్తీక మాసంలో దొరికే కంద పులుసు అయితే పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ జనరేషన్లో వాళ్ళకి కొంతమందికి అయితే దీని గురించి తెలియకపోవచ్చు. దీన్ని యామ్ అని కూడా అంటారు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియో చూసి అయితే ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కందని కట్ చేసే ముందు దానికున్న పీల్ తీసే ముందు చేతికైతే నీట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. లేదంటే ఇచ్చింగ్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇందులోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక 2-5 మినిట్స్ అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకొక వైపు వీటికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు మనం ముక్కలుగా అయితే కట్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇంకోవైపు కుక్కర్ పెట్టుకొని ఈ పక్కన పెట్టుకున్న ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం గల్లుప్పు వేసుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఇలా వాటర్ అంతా వడకట్టేసి మనం ముక్కల్ని సైడ్ చేసుకోవాలి. ఇంకోవైపు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు రబ్బలు వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కచ్చకచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక అందులో టమాటీ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని అందులో కొంచెం పసుపు, కారం, ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొని ఇలా 2-3 మినిట్స్ అయితే కలుపుకోవాలి. పక్కన పెట్టుకొని ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం 1 మినిట్ అలా అలా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని టేస్ట్కు తగ్గ గల్లుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పులుపు అనేది సమానంగా సరిపోవడానికి ఇంచు బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు పులుసు అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఈ పులుసును ఒక 5-10 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. ఇలా పులుసు దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఏమీ టేస్టీ కంద పులుసు అయితే రెడీ అయిపోతుంది.